వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. జనసేన కేకేకు కీలక పదవి. జనసేన పార్టీలో ఆ పార్టీ అధినేతకి అత్యంత సన్నిహితులందరికీ కూడా దాదాపుగా కీలకమైనటువంటి పదవులు వచ్చాయి ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో. జనసేన అధినేత నమ్ముకుంటే చాలు, ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక అవకాశం ఈ ప్రభుత్వంలో వస్తుంది అని చెప్పేసి చెప్పడానికి ఈ ఎపిసోడ్ ఒక ఉదాహరణ. ఇక కేకే కళ్యాణం శివ శ్రీనివాసరావు ఆయన పేరు. అయితే వాళ్ళ నాన్నగారి పేరు కళ్యాణం కృష్ణమూర్తి. సో ఆయన చిన్నప్పటి నుంచి జూనియర్ కేకే ఆ తర్వాత కేకే అని పిలవటం మొదలుపెట్టి ఇప్పుడు జనసేన కేకే అని పిలుస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. అయితే ఈయన గురించి పెద్దగా పబ్లిక్కి తెలిసేటువంటి అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే ఈయన ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారు వెనకే ఉంటారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితులు ఒకరైన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ జనసేన పార్టీ బహిరంగ సభ పెట్టాలన్నా జనసేన కేకే వెళ్ళి అక్కడ ఆ సభ ఎక్కడ పెట్టాలి, ఆ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, ప్రత్యేకంగా పోలీస్ పర్మిషను తీసుకొని దగ్గరుండి ఆ సభని నిర్వహించి అధినాయకుడు వచ్చి ఆ సభలో ప్రసంగించి వెళ్ళేంత వరకు కూడా అన్నీ తానే చూసుకుంటాడు. సో అలాంటి కేకే ఎన్నో సంవత్సరాల నుంచి జనసేన అధినేతని అంటిపెట్టుకుని ఉన్నారు. ఈరోజు అలాంటి వ్యక్తికి ఆ పార్టీ ఈ ప్రభుత్వంలో కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా కేకేను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే జనసేన పార్టీలో ఈ పదవి చాలా పెద్ద పదవి. ఎందుకంటే నిన్న మొన్న వచ్చినటువంటి పార్టీ, ఎలాంటి రాజకీయ వారసత్వాలు లేనటువంటి పార్టీ జనసేన పార్టీ, అనేక ఫెయిల్యూర్స్ని చూసినటువంటి పార్టీ. సో కాబట్టి ఆ పార్టీలో ఒక చిన్న డైరెక్టర్ పదవి వచ్చినప్పటికీ కూడా ఆ పార్టీ క్యాడర్ ఆ పదవిని ఎంతో గొప్పగా స్వీకరిస్తారు, ఎంతో హుందాగా ఆ పదవిని నిర్వర్తించాలని చెప్పేసి తాపత్రయపడుతూ ఉంటారు. అలాంటిది జనసేన పార్టీలో మరి పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడు, ఆయన సర్వ సైన్యానికి సైన్యాధ్యక్షుడు. ఎందుకంటే జన సైనికులకి జనసేన అధినేత రాజు అయితే ఆ సైనికులకి సైన్యాధ్యక్షులు ఉన్నారు కొంతమంది. అందులో ఒక సైన్యాధ్యక్షుడు ఈయన కేకే. సో కాబట్టి ఆయన్ని జనసేన అధినేత సర్వ సైన్యానికి సైన్యాధ్యక్షుడు అంటారు. సో ఆయనకి కీలకమైనటువంటి పదవి లభించడం ఆ పార్టీ వర్గాల్లో కాస్త సంతోషాన్ని నింపిందని అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఇప్పుడు ఈయన బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు. సో ఈ హౌసింగ్ కార్పొరేషన్ యొక్క విధులు విధానాలు కనుక ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీసు శాఖలో ఈ పదవి కీలకమైనటువంటి పదవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా సరే కొత్త పోలీస్ స్టేషన్ నిర్మాణం జరగాలి అంటే ఖచ్చితంగా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అనుమతి ఖచ్చితంగా ఉండాలి. ఆయన పరిశీలించాలి. ఆయన పరిశీలనతోనే కొత్త పోలీస్ స్టేషన్ నిర్మాణం జరగాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా సరే పోలీసులకి పోలీస్ క్వార్టర్స్ నిర్మాణం జరగాలన్నా కూడా ఈ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ యొక్క పరిశీలనలోనే మరి ఆ నిర్మాణాలు జరుగుతాయి. అంటే అంత కీలకమైనటువంటి పదవి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ మరి ఎంతో ప్రతిష్టాత్మకమైందనమాట. ఒక ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశ వ్యాప్తంగా. ఎందుకంటే రక్షక భటు నిలయం అంటాం. ఎందుకంటే రక్షక భటులు వాళ్ళు సమాజాన్ని రక్షించేటువంటి వ్యక్తులు. అలాంటి ఆ రక్షక భటులకి ఆ రక్షక భటు నిలయాన్ని, అదేవిధంగా రక్షక భటులకి క్వార్టర్స్ ఏర్పాటు చేయాలంటే ఈ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా మాత్రమే ఆయా నిర్మాణాలు జరిగేటువంటి పరిస్థితి. సో కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి అవకాశం జనసేన పార్టీకి రావటం, అందులోనూ మొదటి నుంచి కూడా జనసేన అధినేతకి అత్యంత సన్నిహితుడిగా ఆయన సర్వ సైన్యానికి సైన్యాధ్యక్షుడిగా ఉన్నటువంటి కేకేకి రావటం అనేది ఆ పార్టీ శ్రేణుల్లో కాస్త ఉత్సాహం నింపిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇదే పదవి ఇటీవల కాలంలో చూస్తే ప్రభుత్వం వచ్చిన తర్వాత మాజీ డీజీపీ అయినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారికి మొదట ఈ పదవిని కేటాయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి ఎందుకని ఆయన ఆ పదవిని స్వీకరించలేదు? ఆ తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వానికి ఏబి వెంకటేశ్వరరావు గారు పూర్తిగా వ్యతిరేకమైపోయారు. సో ఇప్పుడు ఆ పదవిని జనసేన పార్టీకి ప్రభుత్వం కేటాయించింది. అందులోని ఈయనకి కేకే గారికి ఆ పదవిని కేటాయించింది. అంటే ఒక డీజీపీకి ఇచ్చినటువంటి పదవి సామాన్యమైన పదవి కాదు, ఏదో ఒక చిన్న పార్టీ ఆఫీసర్ కాదు. ఒక డీజీపీ స్థాయి అధికారికి
ఒక సీనియర్ ఐపీఎస్ డీజీపీగా పనిచేసినటువంటి డీజీపీ స్థాయి అధికారికి ఇచ్చినటువంటి ఆ పదవిని జనసేన పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడికి ఇవ్వటం అంటే అది చాలా గొప్ప విషయం, చాలా గొప్ప పదవి, చాలా గొప్ప అంశం కూడా. కాబట్టి నాయకుడిని నమ్ముకొని ఉంటే కొన్నాళ్ళ పాటు అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, ఒత్తిళ్ళు ఉంటాయి. కానీ అవన్నీ భరిస్తూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఎవరికైనా సరే ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ పార్టీలో అధినేత చుట్టూ ఉండేటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కీలకమైనటువంటి పదవులు వస్తాయని చెప్పటంలో ఈ ఎపిసోడ్ ఒక ఉదాహరణ అనమాట. అందుకనే జనసేన కేకేకి ఈ పదవి వరించింది. ఇప్పుడు జనసేన అధినేత చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కనుక చూస్తే అందరికీ కీలకమైనటువంటి పదవులు వచ్చాయి. అంటే వాళ్ళందరూ ఈయనలాగా కష్టపడి పనిచేశారా, లేకపోతే ఏ పని చేయకుండా పార్టీ ఆఫీసులో ఉన్న పదవులు వచ్చినాయా అనే ఎపిసోడ్ పక్కన పెడితే జనసేన అధినేతను నమ్ముకొని కొంతమంది పార్టీ ఆఫీసులో ఉండి పనిచేస్తారు, కొంతమంది గ్రౌండ్లోకి వెళ్ళి పనిచేస్తారు, కొంతమంది పబ్లిక్లో ఉండి ఫైట్ చేస్తారు. ఏదైనా పార్టీ కోసం చేసేటువంటి ఒక జనసేన, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీయా, సో పార్టీ కోసం నిలబడి అధినేత చుట్టూ ఉండేటువంటి వ్యక్తులకి దాదాపు ఖచ్చితంగా వారికి పదవులు వస్తాయని చెప్పడానికి ఈ ఎపిసోడ్ ఒక ఉదాహరణ. కాబట్టి పార్టీ అధిష్టానానికి దగ్గరగా ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా మోసపోయిన చరిత్ర ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీలు లేదు. ఖచ్చితంగా వారికి ఏదో ఒక అవకాశం ఆ అధినేత ప్రభుత్వంలో కల్పిస్తాడనేది చెప్పొచ్చు. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని జనసేన కేకేకి ఇవ్వటంతో ఆ పార్టీ క్యాడర్ అయితే వారికి ఒక సంతృప్తి అయితే కలిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే అనేకమైనటువంటి సభలు, జనసేన సభలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినప్పుడు పోలీస్ పర్మిషన్ల కోసం జనసేన పార్టీ చాలా కష్టాలు పడినటువంటి సందర్భం. కొన్ని సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జనసేన పార్టీ సభలకి పర్మిషన్లు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి, జనసేన అధినేతను కొన్ని సందర్భాల్లో రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి. అలాంటి ఇబ్బందుల్ని ఆ పార్టీ చవిచూసింది. అయితే ఆ పార్టీ తరపు నుంచి ఈయన ప్రతి సందర్భంలోనూ ఎక్కడ పార్టీ బహిరంగ సమావేశం ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ఆయన ముందు వెళ్ళి ఆ పరిసరాలని పరిశీలించి పోలీస్ పర్మిషన్ తీసుకుని వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళతో ఫైట్ చేసి, సో పర్మిషన్ తెచ్చుకునేంత వరకు ఆయన ఫైట్ చేసి ఆ తర్వాత అధినాయకుడు వచ్చేంత వరకు అక్కడ ఆ చుట్టూతా అక్కడ సెక్యూరిటీ చూసుకొని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సో పోలీసు వారిని మేనేజ్ చేసుకుంటూ సో వారితో మంచిగా ఉంటూ అక్కడ అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఫైనల్గా వారి గోల్ ఏంటి, ఆ పార్టీ మీటింగ్ సక్సెస్ అవ్వాలి అని. సో అలాంటి ఇబ్బందులను ఎదుర్కొంది ఆ పార్టీ. సో ఆ ఇబ్బందుల్లో కీలకమైనటువంటి వ్యక్తి కేకే గారు. సో ఇప్పుడు ఈరోజు ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఆ పార్టీ ఈ పార్టీకి ఈ నాయకుడికి రావటం అనేది గొప్ప విషయం అనమాట. ఒకప్పుడు సభలు నిర్వహించాలన్నా, సమావేశాలు నిర్వహించాలన్నా పోలీసుల దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకునే క్రమంలో ఎన్నో ఇబ్బందులు పడినటువంటి ఆ పార్టీ చెందిన ఆ నాయకులు ఈరోజు ఎంటైర్ డిపార్ట్మెంట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క డెవలప్మెంటు, పోలీస్ స్టేషన్ల డెవలప్మెంటు, అదేవిధంగా పోలీస్ క్వార్టర్స్, కొత్త క్వార్టర్స్ నిర్మాణాలు చేసేటువంటి ఒక ప్రక్రియలో భవిష్యత్తులో భాగస్వాములు అవ్వటం అనేది, అంటే రాజకీయాల్లో ఓర్పుతో ఓపికగా ఉంటే ఏదైనా సాధ్యం అనేటువంటిది చాలా స్పష్టంగా ఈ ఎపిసోడ్ తోటి అయితే చెప్పొచ్చు. సో మొత్తానికి జనసేన పార్టీ అధిష్టానంలో దాదాపుగా ఆ పార్టీ అధినేత చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా కీలకమైనటువంటి బాధ్యతలు చేపట్టినట్లు అవుతుంది ఈయన బాధ్యతలు చేపట్టిన తర్వాత. ఎందుకంటే గతంలో ఈయనకి ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పేసి ప్రచారం జరిగింది. ఎమ్మెల్సీ ఆల్రెడీ నాగబాబు గారికి, అదేవిధంగా హరిప్రసాద్ గారికి, ఇద్దరికి ఎమ్మెల్సీ జనసేన పార్టీలు ఇచ్చిన క్రమంలో మళ్ళీ ఇప్పుడు ఇంకా కొత్త ఎమ్మెల్సీలు రావాలంటే ఆల్రెడీ వైసీపీ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవ్వాలంటే ఇంకొక ఏడాది సమయం కూడా ఉన్నటువంటి తరుణంలో ఆల్రెడీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది దగ్గర. సో అందుకనే బహుశా ఆయనకి హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినట్టున్నారు, లేకపోతే ఎమ్మెల్సీగా ఇచ్చేటువంటి అవకాశం ఉండేది. సో మొత్తానికైతే జనసేన పార్టీ ఒక కీలకమైనటువంటి కార్పొరేషన్ తమ ఖాతాలో వేసుకుందని చెప్పుకోవచ్చు.